బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినాం. దానికి తప్పకుండా సార్ 9వ తారీఖు గుంటూరు రాజీవ్ మన గుంటూరు హైదరాబాద్ మన పేరు పెట్టడానికి మీ పర్మిషన్ తీసుకుంటారు. మీరు ఉండండి బాబు, మీరు ఉండండి సార్. తాత ఉండాలి ముందు, అందరూ మనం తర్వాత ఉండాలి. వీడియో తీస్తున్నాను. ఫోటో మీ కెమెరా తీస్తా. ఇంకా వచ్చేదండి సార్, వాళ్ళు అందరం బయట అంటే సార్ సరే సార్ తర్వాత నాకు టైం లేదు, ఫుల్ లేట్ అయింది. నేను వచ్చేదే అండి. సో 9th నాడు ఈవినింగ్. వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం. ఫిబ్రవరి 9వ తారీఖు బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క అసలు భారతదేశంలో మొదటిసారి అనుకుంటా ఒక బీసీ ఎస్టీ నాయకులను నిలబెట్టడం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కలిసి రావాలని కోరుకుంటున్నాం. భారతదేశ చరిత్రలోనే మొదటిసారి భీమరావు అంబేద్కర్ మరియు జ్యోతిరావు పూలే గారు విగ్రహాల ఆవిష్కరణ ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఇది మొదటిసారి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. వాయిస్ ఆఫ్ తెలంగాణ న్యూస్ అభినందనలు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ 1వ వార్డ్ గుంటూరు రాజీవ్ గురుకల్పలో జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారి విగ్రహాల ఆవిష్కరణ పెట్టడం జరిగింది. అదేవిధంగా నా పేరు భాస్కర్, జనరల్ సెక్రటరీ. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిని. అదేవిధంగా అందరూ మహానీయులంటువంటి విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలని కోరుచున్నాము. వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్కు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పెదంబర్పేట మున్సిపాలిటీ 1వ వార్డు రాజీవ్ గురుకల్పలో మరి మేము జేబీఎం ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను మరి అక్కడ స్థాపించడం జరిగింది. మరి వాటిని రేపు వచ్చే నెల 9వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరి అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, మరి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా మన అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి దీనికి సంబంధించి అక్కడ మరి అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మరి మీకు తెలుసు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి సంఘ సంస్కరణలు మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా అంబేద్కర్ గారు సాధించినటువంటి హక్కులు కూడా మీ అందరికీ తెలుసు. మరి అక్కడ చాలా విషయాలు చాలా పెద్దలు స్పీకర్లు అందరూ వస్తారు కాబట్టి అన్ని విషయాలు కూడా మరి అక్కడ చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా కదిలి రావాలని కోరుకుంటూ నేను జేబీఎం ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా తరలి రావాలని మరొక్కసారి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.